श्रीगुरुभ्यो नमः। हरि ओम्। శంఖతీర్థానికి వెళ్లి నిశ్శంకగా అందులో సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. బుడుంగున ఆ మడుంగున ములిగాడు. అలా స్నానం చేసి పైకి లేచాడో లేదో అతని రోగం పూర్తిగా తొలగిపోయింది. కుష్ఠరోగం అంతా పోయింది. స్వచ్ఛమైన కాంతితో, బంగారపు వంటి కాంతితో పరమసుందరుడైపోయాడు. అతను వెంటనే సుందరుడైపోయాడు. అతనికున్న ఈ రోగం అంతా పోయింది. నల్లగా అయిపోయి, చేతులు మొండైపోయి, రసికారుతున్నాయి అంత పూర్వం. అవి పోయి మళ్ళీ అందంగా అయిపోయాడు. పరమసుందరుడైపోయాడు. ఆయన ఆనందపడిపోయి, మహానుభావులారా, పురోహితులారా, మీరంతా నాకు ఎంతో ఉపకారం చేశారు. నా చేత ఈ కొలనులో సంకల్పపూర్వకంగా స్నానం చేయించారు. మీరు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదేమో. ఇక నాకు రాజ్యం మీద వ్యామోహం లేదు. నా రాజ్యాన్ని నా కుమారులు ఎలాగో పరిపాలించుకుంటారు. కానీ ఇప్పుడు నాకు కోరిక వచ్చింది. ఈ కొండ దగ్గర ఉన్న కొలను పరమ పవిత్రమైనవి. ఇక్కడ మీకోసం ఒక అందమైన నగరాన్ని నిర్మాణం చెయ్యాలనుకుంటున్నాను. ఏమంటారనగానే, ఈ ప్రాంతంలో నగర నిర్మాణం చేసి మాకు ఇస్తే మేము ఇక్కడే మకాం పెడతా ఉన్నారు ఆ బ్రాహ్మణులంతా. వెంటనే ఆయన తన కుమారుల్ని పిలిచాడు. నాయనలారా, కేవలం 2 సంవత్సరములలో ఈ కొండ మీద ఒక అపూర్వమైన నగరాన్ని నిర్మాణం చెయ్యండి అన్నాడు. వాళ్ళంతా విశ్వకర్మల వంటి శిల్పుల్ని పిలిపించి, వాస్తు పండితుల్ని పిలిపించి, శాస్త్రజ్ఞుల్ని పిలిపించి శాస్త్ర ప్రకారం అక్కడ నగర నిర్మాణం చేయించారు. ఎప్పుడూ శాస్త్రం గొప్పదని చాలాసార్లు చెప్పాను మీకు. వాస్తు శాస్త్రం చాలా గొప్పది, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అందులో ప్రావీణ్యము లేకుండా ప్రజల్ని పాడు చేసేటటువంటి అరకొర విద్వాంసుల్ని మనం ఎప్పుడున్నా తిరిగితే తట్టొచ్చేమో కానీ, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కాబట్టి, కానీ శాస్త్రమును మాత్రం ఎప్పుడూ తిరస్కరించరాదు. అది మహాపాపం. అక్కడ అద్భుతమైన నగర నిర్మాణం చేయించాడు ఆయన. ఆ నగర నిర్మాణం అయ్యాక విశ్వామిత్రుడి దగ్గర ఆనాడు తనకి సహకారం చేసిన మునుల్ని, తన కూడా వచ్చిన పురోహితుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం ఇచ్చేశాడు. ఈ భవనంతో పాటు మీరు బ్రతకడానికి యావజ్జీవితం, మీకు ఈ జీవితం ఉన్నంతకాలమే కాక మీ తర్వాత తరం వాళ్ళు కూడా బ్రతకడానికి కావలసినంత బంగారం ఇస్తున్నానని దొళ్ళదోపుగా, అంటే చేతులతో దోశలతో పోశాడు బంగారం వాళ్ళకి. భవనాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాక ఇల్లుకి మెయింటెనెన్స్ ఇవ్వద్దు, మరి గోవుదానం ఇచ్చారండి. గోదానం ఇచ్చాక గోవుని పోషించడానికి ఒక ఏడాది గ్రాసం కూడా ఇవ్వాలట గోదానం పుచ్చుకున్న వాడికి. ఏదో ఆవును వాడికి అంటగట్టిపోతే వాడు పోషించద్దు, మరి పోషించలేక ఎవరికి నమ్ముకుంటే పాపం కదా. అందుకని ఏం చేయమన్నారు అనమాట పూర్వం, ఒక ఆవుకి ఒక ఏడాది పోషణకి ఎంత అయితే అంత ఇవ్వాలి. అది పుణ్యం. ఆ మధ్య నిజంగా ఒక ఆయన, నేను ఎరిగిన ఓ పండితుడికి కారు దానం చేశాడు. కారు దానం తుభ్యమహం సంప్రదదే ఇదన్నమ్మ అని. ఆ కారు కూడా కొంచెం పెద్ద కారు, ఇన్నోవా కారు అనుకుంటాను. నేను 2 ఏళ్ల క్రితం జరిగిన ఘట్టం చెబుతున్నాను. ఈ కారు ఇచ్చి నీకు గజదానం చేస్తున్నానన్నాడు. ఇన్నోవా కారు అంటే ఏనుగు ఆయన దృష్టిలో అనమాట. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, 3 ఏళ్ల పాటు దాని మెయింటెనెన్స్ కోసం 50,000 కూడా ఇచ్చాడండి. డీజిల్ ఖర్చులు, సర్వీసింగ్లు అవి ఉంటాయని. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఇప్పుడు ఆ కారు ఉందో లేదో తెలియదు, కానీ ఖమ్మంలో జరిగింది ఈ ఘట్టం, నేను చూశాను అన్నమాట. కాబట్టి 3 ఏళ్ళు కాబట్టి ఆ కారు ఇంకా వాడుతూ ఉండొచ్చునండి. అప్పుడే 3 పాడవదు కదా. మాంధాతకాలం నాటి కారు అయితే మార్చొచ్చు, అది కూడా ఇష్టం అయితేను, డబ్బులు ఉంటాను. అదే కష్టం అనుకోండి, అది వేరే విషయం. అనుకుంటాం కానీ మాట్లాడి కారు మార్చడం అంటే, ఇవాళ ఏది కొందామన్నా కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. కొనాలంటే ఇంతంత రేటు, తీరదాన్ని అమ్మాం అనుకోండి 1 రూపాయి రావట్లా. పాప ఒక మైక్ కొనాలంటే 10,000, దీన్ని సెకండ్ హ్యాండ్ అమ్మితే 10 రూపాయలకి ఇస్తామంటాడు. 10,000 ఎక్కడ, 10 రూపాయలు ఎక్కడ. నువ్వు బంగారం షాపుకి వెళ్ళి ఉంగరం కొను, అది 25,000, అమ్మితే 5,000కి ఇస్తావా, 5 రూపాయలకి ఇస్తావా అంటాడు. ఒకసారి పాపం మా ఊళ్ళో ఒక ఆయనకు ఒక వెర్రి కొడుకున్నాడు. ఈ కొడుకు పాడైపోతున్నాడు, వీడిని బాగు చేయాలనుకున్నాడు ఆయన. అందుకని ఒరే బజారుకి వెళ్ళినప్పుడు, ఏదైనా షాపుకి వెళ్ళినప్పుడు ఏది కొన్నా వాడు 10 రూపాయలు చెబితే అందులో సగానికి అడగరా,
అప్పుడు కొంచెం తక్కువకు వస్తుంది అన్నట్ట, వీడికేదో బుద్ధి చెబుదామని. వాడికి మిగతాది అర్థం కాలేదు, సగానికి అడుగు అన్నది మాత్రం గుర్తుండిపోయింది. వీడు వెర్రిబాగులాడు కదా. వెంటనే ఓ వాచీ షాప్కి వచ్చాడు. ఆ వాచీ షాప్ అయినా ఒక వాచీ చూపించి, చాలా ఖరీదైందండి, ఫారిన్ వాచ్ అండి, ఇది 10,000 రిస్ట్ వాచ్ అన్నాడు. వాడు నాన్నగారు చెప్పిన వాడు గుర్తుంది కదా. 10,000 5,000కి ఇస్తావా అన్నాడు. వీడు ఎవడో వెర్రిబాగులాడని అర్థమైపోయింది దానికి. సరే చూద్దామని ఇస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ అందులో సగానికి అడగాలన్నమాట. వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం 2,500కి ఇస్తావా అన్నాడు. అన్నాడు ఆయన. 1,250కి ఇస్తావా అన్నాడు. అన్నాడు. ఏదో అందులో మళ్ళీ 750 710 ఉంటుంది కదా, దానికి ఇస్తావా, చివరికి 100కి ఇస్తావా, పోయి తీసుకో అన్నాడు. 50కి ఇస్తావా, తీసుకో అన్నాడు ఆయన. మళ్ళీ 50, అందులో సగం. వాడి దృష్టి వాళ్ళ నాన్నగారు సగానికి అడగమన్నారు అంతే. 25కి ఇస్తావా, 12.5కి ఇస్తావా, చివరికి విసిగిత్తైనా ఉచితంగా ఇస్తారు పట్టుకు అంటే, ఉచితంగానా అయితే సగం అన్నాడుగా మా నాన్న. 2 ఇస్తావా అన్నాడు. 2 వాచీలు ఇస్తామన్నట్ట. 2 ఇస్తామనగానే ఇలా రాని పిలిచి ఇటోటి 2 ఇచ్చారు పో అన్నట్టు లాక్ కొట్టేట, బొగ్గలు కందిపోయిపోయాట. అదే వెర్రిబాగులతనం అంటే. కాబట్టి సహజంగా కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్టుగా అయిపోతూ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు ఇల్లివ్వడమే కాక ఆ ఇంటికి మెయింటెనెన్స్, భవిష్యత్తులో బతకడానికి కావలసిన ధనము కూడా ఇచ్చాడు. హాయిగా బ్రాహ్మణోత్తములంతా అందులో మకాం పెట్టారు. ఇప్పుడు ఈ చమత్కారుడు అన్నాడు, కుష్ఠరోగము రాని క్రితము రోగము తగ్గాక తిరిగి రాజ్యపాలన చెయ్యాలి అనుకున్నాను. ఇక ఇప్పుడు నాకు రాజ్యకాంక్ష లేదు, వైరాగ్యం వచ్చింది. ఈ కొండ మీద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి వీరిని రక్షిస్తూ, ఈ బ్రాహ్మణులను రక్షిస్తూ ఇక్కడే మకాం పెడతాను. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. నా తదనంతరం నా వారసులైన మీరు ఆనర్త దేశం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వాళ్ళని రక్షిస్తూ ఉండండి. మన వంశం వాళ్ళకి గుర్తున్నంత వరకు ఈ నగర రక్షణ మీది అన్నాడు. ఆనర్త దేశం అంటే సౌరాష్ట్రం అని చెప్పాను కదా, గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం అంతా కూడా ఆనర్త దేశం అనగానే కొడుకులు అలాగే అన్నారు. నిజంగానే ఆయన తరాల వాళ్ళు 10 తరాల వరకు ఈ చమత్కారుడి వంశం వాళ్ళు ఈ కొత్త నగరాన్ని, హాటకేశ్వర నగరాన్ని, రక్తశృంగ నగరాన్ని, దానికి చమత్కారపురం అని పేరు పెట్టారు. చాలా కాలం చమత్కారపురం అనేవారు రాజుగారి పేరు మీద. ఆ నగరాన్ని రక్షించారు. రాజుగారు ఇలా కొడుకులకి బాధ్యత అప్పగించి తాను కూడా ఆ నగరం మీదే ఉండి కఠోర తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీకేం వరం కావాలంటే, నేను నిన్నెప్పుడూ భక్తితో పూజించాలి, నీ లోకంలో శాశ్వతంగా ఉండాలి, నా కోసం ఈ కొండ మీద లింగ రూపంలో నువ్వు ప్రత్యక్షమవ్వాలి, నీ లింగానికి నేను ఆలయం కట్టి ప్రతిష్ఠ చెయ్యాలి, మళ్ళీ ఆ లింగం కూడా పాతాళంలో ఇంద్రుడు ఎవరికీ కనబడకుండా చేసిన నాగబెలము కింద ఉన్న హాటకేశ్వర లింగం వంటి లింగం అయి ఉండాలి. భూలోకంలో దానికి కూడా హాటకేశ్వర లింగం అనే పేరు రావాలి. అటువంటి లింగమును నువ్వు ప్రసాదిస్తే ఆ లింగమునకు చక్కని గుడి కట్టి ఆ గుడిని మేము ప్రతిష్ఠించి పూజిస్తాం. భవిష్యత్తులో గురువు గారి సత్సంగ సభ్యులు, వద్దిపతి సత్సంగ సభ్యులు వచ్చి గుడి బడి కార్యక్రమంలో ఆ గుడిని కాస్త క్లీన్ చేస్తారు, తద్వారా వాళ్ళు తరిస్తారు అనగానే తథాస్తు అని శివుడు ఇలా చెయ్యి చాచగానే ఆయన గుండెల్లో నుంచి ఒక లింగం బయటకు వచ్చింది, ధగధగ వెలిసిపోతూ. ఈ వెలిగిపోతున్న లింగాన్ని భూమి మీద పెట్టాడు ఆయన. పెట్టగానే అద్భుతమైన లింగంగా మారిపోయింది. ఈ లింగమే హాటకేశ్వర లింగం. ఈ లింగమునకు నీవు గుడి కట్టు, ఈ నగరం నీ పేరు మీదుగా చమత్కారపురం అవుతుంది. అలాగే ఈ కొండ చమత్కార అచలమని పిలువబడుతుంది. ఇక్కడ నేను కదలకుండా కలియుగాంతం వరకు ఉంటాను. ఇది నిజానికి నీ కోరిక మీద హాటకేశ్వర లింగమైనప్పటికీ దీనికి ఈ భూలోకంలో కొత్త పేరు పెడుతున్నాను అని భగవంతుడు ఇలా అన్నాడు, స్వయంగా అన్నాడు. భగవానువాచ అన్నారు ఇక్కడ నాగరఖండంలో. అచలోకం భవిష్యామి స్థానేత్ర తవ భూమిప అచలేశ్వర ఇత్యేవ నామ్నా ఖ్యాతో జగత్రయే. ఈ కొండ మీద లింగరూపములో వెలసిన నేను కలియుగాంతం వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే శాశ్వతంగా ఉంటాను. నన్ను ఏ దుర్మార్గుడు పెకలించలేడు. నీచులెవరు ఈ లింగమును పెకలించలేరు. ఇక్కడికి వచ్చారా వాళ్ళ పని అయిపోయినట్టే. అమ్మవారు వాళ్ళని శిక్షిస్తుంది.
కలియుగాంత వరకు ఈ లింగం ఇక్కడే ఉంటుంది. కదలకుండా ఇక్కడ ఉంటాను కనుక నాకు అచలేశ్వర. అచలము అంటే కొండ అని ఒక అర్థం. కొండగా పేరు ఎందుకు వచ్చింది? చలము అంటే కదులుట, అచలము అంటే కదలకుండా ఉండడం. కదలకుండా ఉంటాను కనుక అచలేశ్వరుడని పేరు వస్తుంది. అచలేశ్వరుడని, నీ పేరు మీదుగా చమత్కారేశ్వరుడని, కొందరు పాతాళంలో ఉన్న స్వామి ఇక్కడికి వచ్చాడు కనుక హాటకేశ్వరుడని పిలుస్తారు. నన్ను ఒక గుడి కట్టి ఇక్కడ ప్రతిష్ఠించు, ఎప్పుడు పూజించినా వరాలు ఇస్తాను. కానీ మాఘమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు నేతితో అభిషేకిస్తే మాత్రం సర్వ పాపములు తొలగించి వారిని నా లోకానికి తీసుకువెళ్ళి ప్రమథ గణములలో ఒక గణముగా వాడిని చేర్చుకుంటాను. మళ్ళీ ఎలా చెప్పాడు? ఘృత కంబళం అన్నాడు. ఒక కంబళి ఒంటికి కప్పేస్తే పూర్తిగా ఎలా అయితే మన శరీరం కప్పుబడిపోయి చల్లేకుండా ఉంటుందో అలాగే పూర్తిగా నేతితో నింపేయాలట. గడ్డగట్టిన నేతితో శివలింగం కప్పేయాలి, అంతలా అభిషేకం చేయాలట. అభిషేకం చేసేప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నెయ్యి అలా కరిగించి ఏదో చెంచాతో స్పూన్తో పోసి ఆ తర్వాత ఇంట్లోకి పట్టుకుపోయి వాళ్ళు మాత్రం తాగేస్తారు విస్తరాకులు బాగా వేసుకుని. అలా కాకుండా గట్టి నెయ్యితో పూర్తిగా పూసేయాలి. అసలు శివలింగం ఎక్కడ నెయ్యి తప్ప ఇంక కనపడకూడదట. నేను అలాంటి వాళ్ళని చూశాను. నేతితో శివలింగమును ముంచెత్తిన వాళ్ళు, అలాగే పెరుగుతో ముంచెత్తిన వాళ్ళు. కొంతమంది అయితే ఒళ్ళంతా అన్నం పూసేస్తారు, అన్నం తప్ప లింగం కనపడదు. అలా అలా మెత్తుతారు, పూర్వం చక్కగా అలికినట్టుగా, గోడ మెత్తినట్టుగా. ఒక ఆయనైతే వెన్నతో మెత్తాడండి. ఇంతెందుకు, కాశీలో బిందు మాధవుడు ఉంటాడా, బిందు మాధవుడికి వాళ్ళు అప్పుడప్పుడు అర్చన చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు బిందు మాధవుడికి వెన్నతో అత్తితే వెన్న తప్ప ఆ బిందు మాధవుడి విగ్రహం కనపడదండి. అది పూజ అంటే. దానికి ఎంత నిష్ట, ఎంత భక్తి కావాలో తెలుసా? ఏదో అలా వారేసి అక్కడ అలా కూర్చుని నేను ఒక కరుపరిచి ఏదో వాడు పోసేస్తే అసలు కడగకుండా పోతే అది పూజ. శ్రద్ధతో చెయ్యాలి. భగవంతుడికి శ్రద్ధ లేని పూజ అనవసరం. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. అవునా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరవు పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైన పద్యాలండి అసలు. నిజమైన మంచి ఆవు పాలు ఉన్నాయే, అటువంటి ఆవు పాలు ఒక్క గరిటె చాలు మనకి. గాడిద పాలు కొండడు పట్టుకొస్తే ఉపయోగం ఉంది, అది గాడిద పాలు. అవి పందిపాలు 10,000 కొండలతో వస్తే ఉపయోగం అది, నీచమైన పాలు. అలాగే ఇప్పుడు అన్ని అభిషేకానికి పట్టుకొచ్చేవి కృత్రిమమైన పాలు, కెమికల్స్ పాలు. ఆ పాలు ఉపయోగం ఉంది. చక్కని ఆవు పాలు అలా పితికి ఒక గరిటెడు పోసినా పరమాత్మ సంతోషిస్తాడు. భక్తితో ఎంత ముద్ద నైవేద్యం పెడితే తింటాడు ఆయన. భక్తి లేకుండా కొండలు వారేసి శ్రద్ధ లేకుండా పూజ చేస్తే ఉపయోగం ఏంటి? 8ంటికి లేచి సరిగ్గా అర్చన చెయ్యక పోయాక ఏదో అరిచేసేంత అభిషేకం చేస్తే అభిషేకాలు కావు. భక్తితో చెయ్యండి, శ్రద్ధతో చెయ్యండి. శ్రద్ధతో చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అభిషేకం చేయటమే కాదు, మొత్తం అయ్యాక నీళ్లతో మళ్ళీ కడిగి పూర్తిగా మెత్తని గుడ్డతో తొడవాలట. పరమాత్మ శరీరం కోమలం అనుకుని ఇలా మెత్తని గుడ్డతో తొడవాలి. మనకేమో మెత్తడితో వాళ్ళ, ఆయనకేమో గరుకు గుడ్డ, పనికి వాళ్ళతో వాళ్ళట్టుకొచ్చి బరుకు బరుకు అని తుడిచేస్తే ఆయన శరీరం గరుకు గుడ్డ వల్ల గాయమైతే ఎంత పాపం ఉండేది. అప్పుడంతా తుడిచి చక్కగా విభూతి పూసి పైన పుష్పములు పెట్టి మృదువుగా పూజ చేస్తే అటువంటి వాడు అమ్మవారికి శాశ్వతంగా మిత్రుడైపోతాడు. అమ్మవారి పాదసేవకుడు అక్కడ ఉండిపోతాడు. ఇవి తెలుసుకుని మనం ఆయన్ని పూజించాలి. నేను ఎప్పుడు శివుడిని పూజించినా అది శివుడి శరీరం అనుకుని ప్రేమతో పూజిస్తాను. ముట్టుకుంటే నాకు నిజంగానే వెన్నపూసను ముట్టుకున్నట్టు అనిపిస్తుంది ఆ శివుడిని ముట్టుకుంటే. అలా అనిపించకపోతే నీ బతుకు వ్యర్థం. మొక్కుబడిగా పూజ చేయకూడదు ఏం చేసినా సరే. అసలు ఏది చేసినా పురాణం చదివామా అదే లోకంగా చదువు, చెప్పామా నిష్ఠతో భక్తితో చెప్పు, ప్రార్థన చేసామా అంత ప్రేమతో చెయ్యి, అన్నం పెట్టినప్పుడు అంత శ్రద్ధతో పెట్టు, ఏడుస్తూ పెట్టకు, ఏ పని చేసినా సంతోషంగా చెయ్యి. అప్పుడు ఆ నిష్ఠకి పరమాత్ముడు ఆనందించి వరాలిస్తాడనమాట. అందువల్ల ఆయన ఏమన్నాడు, అలా నేతితో నన్ను మెత్తి పూర్తిగా కప్పిన లింగాన్ని పూజిస్తే వాడికి సకల పాపములు క్షయమవుతాయి. అప్పుడు వాడు నా లోకానికి వచ్చి శాశ్వతంగా ఉండిపోతాడు. అనగానే
శివుడికి నమస్కరించాడు. శివుడు అదృశ్యుడైపోయాడు. మహారాజు చమత్కారుడు ఆ చలేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. శివుడు అందులో శాశ్వతంగా ఉండేటట్టుగా పూజించాడు. కొంచెం అనుమానం వచ్చిందండో ఈయనకి. మళ్ళీ దిక్కుమాలిన మానవ బుద్ధి కదా, నేను ఇక్కడ కదలకుండా శాశ్వతంగా ఉంటానన్నాడు. శ్రీ సత్య శాశ్వతుణ్ణి నేనన్నాడు శివుడు. నిజంగా శివుడు ఇందులో శాశ్వతంగా ఉంటాడా, ఆయన సత్యమై పలికాడా అని అనిపించిందిట. అనిపించి ఏం చేశాడు, ఒక రోజున అక్కడికి వచ్చి వెంటనే ఈ శివుడి దగ్గర ఒక నైవేద్యం పెడతాను, ఈ నైవేద్యం ఈయన తింటాడో లేదో చూద్దాం, తింటే ఆయన ఇందులో ఉన్నట్టు, లేకపోతే ఉంటానన్నమాట తప్పినట్టు, ఇది శివుడికి పరీక్ష అని ఇంత వెన్నముద్ద చక్కని ఆవు పాలని తోడు పెట్టి పెరుగు చేసి అందులోంచి చిలికి తీసుకొచ్చిన వెన్నముద్ద పెట్టాట. ఆవు వెన్న అంటే చాలు నిజానికి, కానీ కొంతమంది పిచ్చాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఆవు వెన్న ఎలా ఇస్తుందండి, పాలు కదండి అండం. మైదారి తెలివితేటలు. అందుకని అప్పటి నుంచి అంటే చేతస్థంగా చెప్పడం అనమాట. ఆవు పాలు ఇచ్చును, దానిని తీసుకొని వచ్చి స్టవ్ మీద పెట్టును, పెట్టిన తర్వాత ఇల్లాలు దాన్ని కాచును, గ్యాస్ వెలిగించి కాచును, లేదా కుంపటి మీద వెలిగించును, లేదా ఎలక్ట్రికల్ స్టవ్ మీద కాచును. కాచిన తర్వాత కొంచెం చల్లారాక తోడు వేయును. ఆ తోడు వేసిన తర్వాత తెల్లారేసరికి మన అదృష్టం బాగుంటే అది గడ్డగట్టి పెరుగును. ఆ పెరుగుని చిలుకును. ఎవరు ఇంట్లో ఆవిడ లేదా ఈయన, ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళనమాట. అప్పుడు అందులోంచి వెన్న వచ్చింది. ఇంతసారి చెప్పాలా, ఆవు వెన్న అంటే చాలు, ఆవు పాల వల్ల వచ్చే పెరుగు వల్ల వచ్చే వెన్నని అర్థం. ఆ వెన్న పెట్టాడు ఈయన. ఈయన లోపల అనుకుంటే శివుడికి తెలియదా, రాజా నన్నే పరీక్షించుతుంటివా, నేను నీకు వరం ఇస్తే కాదంటానా, చూడు ఈ వెన్నంతా ఈ క్షణమే మాయమైపోతుంది అన్నాడో లేదో, మొత్తం ఆకులు వెన్నంతా మాయమైపోయింది, ప్రసాదం కూడా మిగల్చలేదు. అప్పుడు ఈయన లెంపలేసుకొని, పరమాత్మ ఏమిటోనండి మానవ బుద్ధి, రక్షిస్తానని నువ్వు చెప్పినా నిన్ను నమ్మం, ఎందుకు ఈ దరిద్రపు మానవుడికి అనుమానం వస్తుందో, ఎందుకు ఇలా సందేహిస్తాడో తెలియదు, తండ్రి నన్ను క్షమించన్నట్ట. అప్పుడు శివుడు ఆకాశవాణి రూపంలో కనబడకుండా ఇలా అన్నాడు. ఇదివరకు అయితే కనబడేవాడు, ఇప్పుడు ఎందుకు కనపట్లేదు, అనుమానించాడు. అనుమానిస్తే కనబడ్డా ఆయన, అనుమానించకుండా ఉంటే కనబడే వెన్న తినేవాడు. అప్పుడు ఇంత ప్రసాదం కూడా దక్కేది దీనికి, అంతా తిన్నాక ఇంత మిగిల్చేవాడు. ఇప్పుడు అనుమానం వల్ల కనబడకుండా వినబడుతున్నాడు. భక్తుడు కాబట్టి వినబడుతున్నాడు, కానీ కనబడ్డల్లా మాట వినబడుతోంది. అందుకని అన్నిటికంటే గొప్పది నమ్మకం. పైకి కబుర్లు చెప్పేస్తాం, అమ్మో గురువుగారు మీరంటే నమ్మకం అండి, మీరు చెప్పినట్టు చేస్తామండి అండం. బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెప్తాడు, మన దాన్ని మనం చేద్దాం అనుకుంటాం. చాలామంది ఇంతే, మీరు ముహూర్తం పెట్టండి రైలుకి టికెట్ చేయించుకుంటాం అండం. తర్వాత గురుదేవా మా ఆయన ఇలా అన్నారు, ఆయన ఇలా అన్నారు, ఇంకొక ఆయన ఇలా అన్నారు, జయకుమార్ గారు చేయించుకున్న దాంట్లో చేయించుకోమా, జయశంకర్ గారి దాంట్లో చేయించుకోమా, ఇన్ని కబుర్లు. ఇంక వీడి గురుభక్తి ఎక్కడ ఏడిసిందండి. పైకి గురుదేవా అండమే. ఈ గురుదేవా అంటే నేను పొంగిపోతానని, దేవుడు లేడు, వాడి జీవుడు వాడే, ఉట్టే అబద్ధాలు అన్నమాట. మనస్సులో అలా ఎప్పుడు ఉండకూడదు. నిజంగా నీకంత భక్తి ఉంటే రా చెప్పినట్టు చెయ్యవే. తెల్లవారులు నిలబడమన్నాను ఒక ఆయన, తెలుసా, నేను ఒకప్పుడు మా గుడికి వచ్చాడు ఒకడు. ఎందుకో నాకు కొంచెం ఆ పూట మూడ్ బాగాలేదు. మీరు చెబితే ఇక్కడ ఉండి తెల్లవారులు గుడి దగ్గర నిలబడేనే ఉంటానండి అన్నాడు. గుడి మూసేసిన టైంలో వచ్చాడండి. పొమ్మంటే పోలేదు. మా అర్చకుడు పాపం పొమ్మన్నాడు, పోలా. గురువుగారి మీద భక్తితో వచ్చాను, ఆయన పొమ్మంటే పోతాను, నిలబడమంటే నిలబడతానన్నాడు. సరిగ్గా మాటనే విన్నాను, నిలబడన్నాను. తెల్లవారులు నిలబడ్డాడు. ఆశ్చర్యపోయాను నేను. ఆహా, ఇది కదా ఆ మంచులో మార్గశీర్ష మాసంలో, ఇప్పుడు కదా నేను చెప్పింది 2013లో అలా నిలబడితే ఆ మరునాడు అన్నాను, ఇంక నీకే పూజ లేదు, 3 రోజులు తిరగకుండా నీ జాతకం బాగుపడుతుంది, బాగుపడకపోతే నా తపశ్శక్తికి ధారపోస్తానన్నాను. నా దగ్గర ఏమేడిసిందిలేండి తపశ్శక్తి అంటాను, కానీ నేను మీలాంటి వాడిని అయినా అలా అన్నాను, మనస్సు కరిగి అన్నాను. 3వ రోజున వాడికి ఒక వ్యక్తి వచ్చి ఏనాటి నుంచో ఇవ్వవలసినటువంటి వాళ్ళ నాన్నగారికి బాకీ పడినటువంటిది వడ్డీతో సైతంగా 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు పోయాక ఇచ్చాడు. ఎవరో ప్రేరేపించినట్టు అయిందిట. ఒరే ఫలానా వాడి దగ్గర పుచ్చుకున్నావో అది వడ్డీతో ఎంత అయ్యింది, వాడికి ఇవ్వకపోతే నువ్వు చస్తావని ఎవరో అన్నారట. ఆ 10 లక్షలు మా ఇంటికే వచ్చి ఇచ్చాడు. తర్వాత వాడి పొలం వాడికి వచ్చింది, వాడి ఇల్లు వాడికి వచ్చింది, వాళ్ళ నాన్నగారు ఉద్యోగం ఇచ్చేశారు వాడికి, స్టేట్ బ్యాంకులో పైగా. ఇప్పుడు హాయిగా ఉన్నాడు.
అప్పుడు చాలా భక్తితో గురువు గారు అని 5 ఏళ్ళు వచ్చేవాడు. ఇప్పుడు ఈ మధ్యన కనపట్లేదు, ఏమైపోయాడు. ఉద్యోగం వచ్చింది, డబ్బులు వచ్చాయిగా, పొలం వచ్చిందిగా. 5 ఏళ్ల వరకు భక్తి, ఈ తర్వాత ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నా మరి ఆనాడు భక్తితో నిలబడ్డాడు అక్కడ. అలా నిలబడాలి. గురువు చరణ అంబుజ పాట పాడితే ఉపయోగం ఉంది. మైకొచ్చుకుని ఉపన్యాసం అయిపోయాక గురు చరణ అంబుజ నిర్భర భక్త, కానీ మీరు చెప్పినట్టు చెప్పండి, చేస్తాం. గురు చరణ అంబుజ, గురువు గారు చెప్పింది చేయను. గురు చరణ అంబుజ నిర్భర భక్త, గురువు గారు మంచినీళ్ళు అడిగి ఎదిగిస్తాం. గురు చరణ, ఎందుకు ఈ పాట, ఎందుకు ఈ మాట? కాబట్టి ఇవన్నీ వేస్ట్. వాడికి లోపల ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తప్ప ఇంకేం చేయడు. అలా కాకుండా నిజంగా దృఢమైన విశ్వాసం ఉండాలి, అచంచల విశ్వాసం ఉండాలి. అందుకని ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాయన ఈ రోజు నుంచి ఈ శివలింగమునకు వెనక వైపు మాత్రమే నీడబడుతుంది, ముందు వైపు ఎంత ఎండబడినా నీడబడదు. ఫ్రంట్ పోర్షన్ లో నీడ రాదు. సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నానండి, నా వెనక వైపు ఎండబడితే ఏమవుతుంది, నీడ ముందు పడుతుంది. ముందు వైపు ఎండబడితే వెనక వైపు నీడ వస్తుంది. ఎప్పుడైనా ప్రతివాడికి ఎండని బట్టి ఇటు ఇటు నీడ మారుతుంది. కానీ నాకు మాత్రం ఎండ ముందు నుంచి వచ్చినా వెనకొచ్చినా ఎంత లైటింగ్ వచ్చినా వెనక వైపు తప్ప ముందు నీడ లేకుండా చేస్తున్నాను. అలా ముందు నీడ లేకుండా పోవడమే నేను ఇక్కడ నిశ్చలముగా ఉండుటకు చిహ్నము అన్నాడు. నిజంగా జరిగింది. రాజుగారు చూస్తూ ఉండగా వెనక నుంచి ఎన్ని దీపాలు పెట్టినా ముందుకు నీడ ఉండేది కాదు, వెనక మాత్రమే నీడ ఉండేది కాదు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అద్యాపి దృశ్యతే ఛాయ, ఇప్పటికీ అక్కడ ఆ పర్వతం మీద గుడి ఉన్నది, ఇప్పటికీ నీడ అలాగే ఉంటుంది. అద్య అపి, ఈనాటికి కూడా దృశ్యతే ఛాయ, ఆ నీడ అలాగే కనపడుతుంది. తాదృగ్రూపాసదాహిష, పైగా నీడ కూడా అచ్చం శివుడిలాగా 5 తలలతో 10 చేతులతో ఉన్నట్టు కనపడుతుంది. లింగాకారంలో నీడ కాకుండా ఒక మనిషాకారంలో నీడ ఉంటుంది. తస్య లింగస్య విప్రేంద్ర జాత విస్మయకారిణి, ఇప్పటికీ ఆ నీడ అలాగే వస్తుంది. ఎన్నోసార్లు ఎంతోమంది ప్రయత్నించారట. సూర్యకిరణములు డైరెక్ట్గా దాని మీద పడినా సరే నీడ వెనక నుంచి ముందుకు రాదు, వెనక్కి వస్తుంది. అదే ఆశ్చర్యం కలిగించే నీడ. ఎటువంటి శిల్పశాస్త్రాలకు సంబంధించిన ఆలయాలు, స్వయంభూ ఆలయాలంటే అవి. కొన్ని చోట్ల సూర్యుడు తీస్తే డైరెక్ట్గా కిరణం శివుడి లింగం మీద పడుతుంది, ఎక్కడో లోపలికి వచ్చి ఎలా వస్తుందో తెలియదు. అది అడ్డంగా ఉన్న ఆ శిలా స్తంభాలు దాటుకు లోపలికి వస్తుంది. ఇప్పటికీ అరసవల్లి దగ్గర సూర్యుడి మీద అలాగే రథసప్తమి నాడు కిరణాలు లోపలికి వచ్చి పడతాయి. అది భగవంతుడు ఉన్నాడనడానికి ఒక గొప్ప నిదర్శనం. ఈ వెనక పడుతున్న నీడ కనబడిందా వాడు యోగి. ఆ నీడ మళ్ళీ అందరికి కనబడదటండో. ఇక్కడ చెప్పాడు, అది కూడా ఒకరండి. షణ్మాస అభ్యంతరే మృత్యు యస్యాద్భువి భో ద్విజాః సనపశ్యతి తాం ఛాయాం ఏషోన్యః ప్రత్యయః పరః. ఆ గుళ్ళోకి వెళ్ళాక వెనక వైపు పడుతున్న నీడ అందరికీ కనబడి, ఎవరికైనా కనబడకపోతే 6 నెలల్లో వాడు చస్తాడని అర్థం. 6 నెలల్లో మృత్యు ఉన్నవాడికి మాత్రం నీడ కనబడదు. అలాంటి వాడికి కనబడలేదంటే వెళ్ళిపోతాడు వాడు. సరే, ఏదేమైతేనేనండి, ఇప్పటికి కూడా చాలా మందికి అనుభూతి కలుగుతుంది. తర్వాత రెండోది, ఏ కారణము చేతనైనా ఈ కథని విశ్వాసంతో అంటే నమ్మకంతో వినకపోతే, విన్న తర్వాత కథ మీద నమ్మకం లేకుండా అక్కడికి వెడితే మాత్రం వాడికి కూడా కనపడదు, అందరికి కనబడుతుంది. ఈ నమ్మకం లేని వాడికి మాత్రం నీడ కనపడదు. అలాంటి వాడికి 6 నెలలు తిరగకుండా దారిద్ర్యం కూడా కొట్టుకుంటుంది. అందుకే ఆ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి కడతారు. ఎందుకు వచ్చింది అనవసరంగా దారిద్ర్యం పొందడం, చావు అనుకున్నవాడు వెళ్ళరట. ఆ తదనంతరం ఆ లింగం చాలా కాలం పాటు అక్కడే ప్రజలకి బంగారపు రూపంలో దర్శనమిచ్చేది. మొదట్లో బంగారపు రూపంలో దర్శనమిచ్చింది. అందుకే హాటకేశ్వరుడు అంటే, హాటకం అంటే బంగారం. ఆ బంగారపు రూపంలో దర్శనమిచ్చేది. శివుడు దానికి అఖిలేశ్వరుడు అని పేరు పెట్టడం వల్ల అఖిలేశ్వరుడు అనే పేరుతో ఉన్నది ఇప్పటికి కూడా ఆ కొండ మీద అలాగే ఉంటుంది. ఇది 2వ హాటకేశ్వర లింగం. మొదటిది పాతాళం, అది కనబడకుండా పోయాక చమత్కార మహారాజు గారి ధర్మమానని అది భూలోకంలో 2వ లింగం వచ్చింది. ఇది హాటకేశ్వర లింగం అనే పిలువబడింది. ఇంకా 3వ హాటకేశ్వరుడు శివుడు భూలోకంలో తనంత తాను వరమిచ్చి వెలిసేటట్టు చేశాడు. అది శ్రీశైలంలో ఉన్నది. పాలధార పంచధార అనే ప్రాంతానికి వెళ్ళారుగా మీలో చాలామంది.
ఆ పాలధార పంచదారలకు ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ హాటకేశ్వర లింగం ఉంటుంది. ఈ మూడవసారి లింగ రూపంలో అక్కడ ఆయన కొలువై ఉండడానికి ఒక కథ ఉన్నది. ఒకప్పుడు అక్కడ కుండలు చేసుకునే ఒక కుమ్మరి భక్తుడు ఉండేవాడు. ఈ భక్తుడు దినదినము కుండలు చేసుకుని వాటిని ఎండబెట్టి కాల్చి వాటిని అమ్ముకుని ఆ వచ్చిన దాంతో తాను, తన భార్య, తన పిల్లలు బతికేలా చూసుకునేవాడు. అంటే ఆయనకి కేవలం జీవన ఆధారం, జీవనోపాధి ఈ కుండలు అన్నమాట. ఏ రోజైనా ఒక్కరోజు కుండలు చేయకపోయినా, అవి ఎండబెట్టకపోయినా, అవి కాలకపోయినా అతనికి ఆధారం లేదు, అతనికి తిండి ఉండేది కాదు పాపం. అంత పేదవాడు. ఏముందండి, ఆ రోజుల్లో కుండలు అమ్మితే వచ్చేవి. కొంతమంది బియ్యం ఇచ్చి కుండలు కొనుక్కునేవారు, కొందరు కూరలు ఇచ్చి కొనుక్కునేవారు. ఏదో అతి కష్టం మీద కొద్ది మంది మాత్రం డబ్బు ఇచ్చి కొనుక్కునేవారు. అందువల్ల రోజు కుండలు చేసేవాడు అక్కడ ఆయన. నిజానికి హాటకేశ్వర లింగం నుంచి ఎంత దూరం, మహా అయితే 9 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు, మ్యాక్సిమం 11 కిలోమీటర్లు నాకు గుర్తుండి శ్రీశైల జ్యోతిర్లింగం. అయినా ఒక్కనాడు ఆయన జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లకుండా రోజు కుండలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ ప్రతిదినము ఒక్క కుండని మాత్రం శివుడి కోసం ఎవరో ఒక భక్తుల ద్వారా శ్రీశైలానికి పంపేవాడు. ఇవాళ చేసిన కుండలు ఓ వారం రోజులు ఎండేవండి, ఆ తర్వాత దాన్ని కాల్చేవాడండి. ఇలా ఎప్పటికప్పుడు కాలుస్తూ ఉన్న కుండలు వస్తూనే ఉంటాయి రోజును. అందులో ఒక కొత్త కుండ మాత్రం ఆయన ఎవరో ఒక భక్తుల ద్వారా శ్రీశైలానికి పంపి అక్కడున్న అర్చకులకు అందేలా చేసేవాడు. అర్చకులు ఇతని భక్తి తెలుసు గనక ఆ కొత్త కుండతో నీళ్లు పట్టుకొచ్చి శివుడికి అభిషేకించేవారు. ప్రతిదినము శివాభిషేకములకు ఇతరు తెచ్చిన కొత్త కుండనే ఉపయోగించేవారు. కొండలు పంపాడు, కొండలతో అభిషేకం చేయించాడు. కానీ ఒక్కనాడు కూడా కొండలో ఈ కొండలు చేసిన ఆయన శివుడిని చూడలేకపోయాడు పాపం. ఇలా ఉండగా ఒకసారి శివరాత్రి రాబోతున్నది. ఎక్కడెక్కడ నుంచో ఋషులు, భక్తులు, మహాత్ములు మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరారు. ఎందుకంటే మల్లికార్జునుడు అంటే ఇక భూలోక కైలాసం అది. వాళ్ళు ఇతన్ని చూచారు. దారిలో మకాన్ చేసే వాళ్ళందరూ ఇతని షాపు పక్క నుంచే వెళ్ళాలి. అలా పెడుతున్న వాళ్ళు కుండలు చేసుకున్నవాడు చూసి, ఏమిటయ్యా ఎప్పుడు కుండలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ బతకడమేనా? తెల్లవారితే శ్రీశైలంలో మల్లికార్జునుడికి శివరాత్రి పూట గొప్ప గొప్ప అభిషేకాలు చేస్తారు. పాలతో, పంచదారతో, తేనెతో, చెరకు రసంతో, ఇంకా రకరకాల ఫలరసాలతో అభిషేకాలు చేస్తారు. విభూతితో పూజిస్తారు. పరమ పవిత్రమైన శివరాత్రి రేపు అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో శివుడి దర్శనం చేసుకున్న, శివనామస్మరణం చేసిన ఎంత లాభం. మేము ఎక్కడెక్కడో దూరం నుంచి శివుడి దర్శనానికి వస్తుంటే నువ్వు దగ్గరలో ఉండి కూడా శివ దర్శనం చేసుకోకుండా పొట్ట పోషణ కోసం, డబ్బు సంపాదన కోసం ఉండిపోతావా? ఏ పిచ్చి పని, నీ బతికింతే అని వ్యంగ్యంగా పలికారు కొందరు, తిట్టారు కొందరు, వేళాకోళంగా పలికారు. ఇలా అని వెళ్ళిపోయారు. మొదటిసారి పాపం ఈ కొండలు చేసుకుని ఆయన బాధపడ్డాడు. శివ, ఎంత దురదృష్టవంతుడు నేను. నీకు కొత్త కొండ ఇవ్వాలంటే ఏ రోజుకు ఆ రోజు కొండలు చేయాలి. ఆ కొండ నీకు ఇవ్వడంతో పాటు ఈ కొండలు అమ్ముకోకపోతే నాకు డబ్బులు రావు, డబ్బు రాకపోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళు చచ్చిపోతారు. భర్త అంటే ఎవడు? తన పూజ తాను చేసుకుని కుటుంబాన్ని పట్టించుకునేవాడు భర్త కాదు. ఎట్టి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని సక్రమంగా కాపాడాలి. ఇంట్లోకి సరుకులు ఉన్నాయా లేవా, ధనముందా లేదా, ఇవన్నీ నిత్యం చూస్తే వాడిని భర్త అంటారు. అంతేగాని పొద్దున్న లేచి ఏదో దేవుడి మీద పువ్వు పెట్టి పెళ్ళాం పాటలు పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్డు వెంబడి తిరుగుతూ వెడితే అటువంటి వాడిని భగవంతుడు మెచ్చడు. అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఈ కుటుంబాన్ని చంపి నీ పూజ చేసి సాధించేదేముంది? జ్ఞానులు ఎప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటూనే నిన్ను పూజిస్తారని పెద్దలు చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన అంత సంస్కృతంలో మాట్లాడలేదు, నేను ఆయన భాషని ఇలా ట్రాన్స్లేట్ చేసి అన్నమాట. వీళ్ళంతా శివరాత్రి పూట నీ దర్శనం చేసుకోవడం గొప్ప అంటున్నారు. నేను నీ దగ్గరకు వస్తే నా కుండల వృత్తి ఆగిపోతుంది. కాబట్టి నా కోసం ఇక్కడే దర్శనమివ్వవా అని ఒక కొత్త కుండ అక్కడ పెట్టుకుని బాధపడ్డాడు ఆయన. తప్ప నా కుండ పగిలింది. ఆ కుండలో నుంచి బంగారపు లింగం ఒకటి బయటకు వచ్చింది. కుండలో నుంచి పూర్తిగా సువర్ణంతో కూడిన లింగం ఒకటి, అద్భుతమైన లింగం ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది. పొంగిపోయాడు ఆయన. ఆ శివుణ్ణి తనివి తీర ముట్టుకుని కౌగిలించుకున్నాడు. నీళ్లు పోసి పూజించాడు. సమయానికి అక్కడ పువ్వులు లేవు.
ఆయన కుండలు చేసుకోవడానికి మట్టి బాగా పులిమి పెట్టాడు. ఆ మెత్తని మట్టిని ఇంతంత పువ్వుల కింద మార్చి, మట్టి పువ్వులు, వాసన లేని మట్టి పువ్వులు దాని మీద వేసి పూజించాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని, నాయనా నీకేం కావాలంటే నీవిక్కడే ఈ బంగారపు లింగ రూపంలో కలియుగాంతం వరకు ఉండు అనగా, నాయన హాటకము అంటే బంగారం, హాటకేశ్వరుడు అనే పేరుతో నేను పాతాళంలో ఉన్నాను. ఆ తర్వాత చమత్కార మహారాజు గారి కోసం కొండ మీద కొలువయ్యాను. ఇప్పుడు ఇక్కడ కూడా నీ కోసం హాటకేశ్వరుడిగా వెలుస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో బంగారపు లింగాన్ని పూజిస్తారు, దొంగలు వచ్చి దీన్ని పట్టుకెళ్లరు. కలియుగంలో బంగారం రూపంలో నేనుంటే, సువర్ణలింగంగా ఉంటే తలోటి గీక్కు పట్టుకుపోతారు, ఎండోర్మెంట్స్ వాళ్ళు ముందే పట్టుకుపోతారు. ఇదంతా చాలా ప్రమాదం. అందుకని కలియుగం ఆరంభమవుతూ ఉండగా నేను శిలారూపంలోకి వచ్చేస్తాను. నీ కథని ప్రజలు తలుచుకుని నన్ను చూస్తారు, నిన్ను తలుచుకుని నన్ను చూస్తారు, నిన్ను తలుచుకుని నన్ను దర్శించుకున్న వాళ్ళు తరిస్తారు. శాశ్వతంగా హాటకేశ్వరలింగంగా ఇక్కడే ఉంటాను అని శివుడు అక్కడ కొలువయ్యాడు. కలియుగంలో శిలారూపంలో ఉన్నాడు. ఇది 3వ హాటకేశ్వరలింగం. ఈ లింగం ఎప్పుడు కూడా పాలధార పంచధారలకు ఎదురుగా ఉన్నది. వెళ్ళినప్పుడు చూడండి, ఎంత గొప్ప లింగం అండి. ఆ లింగం పాతాళ లోకం నుంచి భూలోకానికి ఈశ్వర అనుగ్రహంతో శక్తియుతమై వచ్చిందన్నమాట. ఒక పరమభక్తుడి కోసం శివుడి దిగొచ్చాడు. చూసారా, కష్టపడి శివరాత్రిలో మల్లికార్జున దర్శనానికి వీళ్ళెడితే కొండలో నుంచే పరమేశ్వరుణ్ణి సృష్టించుకుని ఆయన్ని పూజించి శాశ్వతంగా తరించాడు భక్తుడు. కాబట్టి పరమాత్మ కోసం భక్తుడా, భక్తుడి కోసం పరమాత్మ. భక్తుడి కోసం పరమాత్మ దిగొస్తాడు. భక్తులు లేకపోతే నేను లేనని చెప్పాడు ఆయన. నారదుడు అడిగాడు, నువ్వు ఎక్కడుంటావు? వైకుంఠంలో ఉంటావా, దేవాలయంలో ఉంటావా, ఎక్కడుంటావంటే, నాహం వసామి వైకుంఠే నాహంచాపి చ మందిరే మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా. నాయనా నారద, నేను వైకుంఠంలో నివసించను అంటే ఉండనని కాదు, కేవలం వైకుంఠంలోనే ఉండను, కేవలం గుళ్ళోనే కూర్చోను. ఎక్కడుంటాను? మద్భక్తాః, నా భక్తులు, ఎత్ర, ఎక్కడ, గాయంతి, నా గుణములను కీర్తిస్తారో, నా గురించి గానం చేస్తారో, తత్ర, అక్కడ, నారద, ఓ నారద, తిష్ఠామి, ఉంటాను, అక్కడే నివసిస్తానన్నాడు ఆయన. మీరు రోజు వచ్చి కాసేపు పాడండి, మీకు తోచినట్టుగా తింటూ రామయ్యను అనండి, వెంటనే ఆయన వచ్చి ఇక్కడే కూర్చుంటాడు రాముడి రూపంలో. చంద్రశేఖర్ అనండి, మళ్ళీ వచ్చి చంద్రశేఖర్ రూపంలో కూర్చుంటాడు. గోవింద అనండి, గోవింద రూపంలో కూర్చుంటాడు. మీరు గానం చేస్తే ఎక్కడ ఉంటాడు, ఆయన కథలు చెబితే ఎక్కడ ఉంటాడు, అక్కడుంటాడు తప్ప కేవలం గుళ్ళో ఉండడు. కేవలం గుళ్ళోనే ఉంటే ఇంకెక్కడా లేనట్టే అయిపోతాడు పరమాత్మ. చూసారా మరి, ఆయనకి భక్తులున్న చోట ఉండడం అంటే ఇష్టం. అందుకని మనం భక్తులుగా ఉందాం, ఆయనున్న చోట ఉందాం, మనమున్న చోటికి ఆయన్ని రప్పించుకుందాం. మనం గుడి కడదాం, అక్కడ గుడి అయిన తర్వాత ఆయన్ని మన ఇంటికి రప్పించుకుందాం. అలా రప్పించుకోవాలంటే భక్తులు అయి ఉండాలి. భక్తులకి కులమక్కర్లేదు, భక్తులకి స్త్రీ పురుష నపుంసకాది భేదములు లేవు. భక్తి చాలు. ఏం శాస్త్రాలు తెలిసింటే ఆ కొండలు చేస్తున్నాయని పాపం, ఆయనకి శాస్త్రం తెలుసా, మంత్రపుష్పం వచ్చా, వేదం వచ్చా, ఏమీ రాదు. కొండలోంచి పరమాత్మను సృష్టించాడు. కన్నప్పకేమొచ్చు, కన్నివ్వడం తప్ప. ఆ ఇవ్వడం అనే గొప్ప శక్తితో తన దగ్గరికి శివుణ్ణి రప్పించుకున్నాడు. చీమలు, కోతులు, పాములు, సాలెపురుగులు, ఏనుగులు, బోయవాళ్ళు, కొమ్మరివాళ్ళు, వీళ్ళంతా భగవంతుణ్ణి తమ దగ్గరికి రప్పించుకుని ఆయన అనుగ్రహం పొంది తరిస్తూ ఉంటే, మనబోటి జ్ఞానం కలిగిన మానవులం రోజు ఆయన్ని తలుచుకుని ఆయన కథ విని ఆయన్ని యథాశక్తిగా పూజిస్తే ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటామండి? వెళ్ళి తీరతాం. కొంతమంది టిక్కెట్ దొరకలేదండి, ఇంకోటి దొరకలేదండి అంటారు. ఉట్టి అబద్ధం. నిజంగా భక్తితో ఈ క్షణమే నేను 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళాలంటే మీకోసం టిక్కెట్ వెతుక్కు వస్తుంది, అడగండి కావాలంటే. భక్తి ఉంటే భగవంతుడు టిక్కెట్ పంపుతాడు, భక్తి లేకపోతే యముడు ఎలాగో టిక్కెట్ ఇస్తాడు. యమలోకానికి టిక్కెట్ పెద్ద కష్టపడక్కర్లా, టుప్పుక్కుని పట్టుకుపోతాడు ఆయన. విష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే టిక్కెట్ కొనుక్కోవాలి, కానీ బకెట్లకు బకెట్లు భక్తి అనే డబ్బు పోగు చేయాలి. కానీ యముడి దగ్గరికి కష్టం ఉంది, పిచ్చి పనులు చేస్తే ఆయనే పట్టుకుపోతాడు, నెత్తి మీద మట్టిగా పట్టి.
కాకపోతే అక్కడుండే ఆహారం వేరు, ఇక్కడుండే ఆహారం వేరు. అందుకని నిరంతరం భగవంతుడిని పట్టుకోవాలి అని ఈ 3వ హాటకేశ్వరలింగం ద్వారా భక్తుడు మనకి తెలియజేశాడు. ఇక మరొక హాటకేశ్వరలింగం ఉన్నది. ఈ హాటకేశ్వరలింగం చంబల్ లోయలో ఉంది, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో. అక్కడ కూడా ఒకప్పుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ విరోచనుడు స్వయముగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కూడా చంబల్ లోయలో ఉండండి, ఆ గుడి కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈసారి మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు చంబల్ లోయలో గూగుల్లో కొట్టండి, కనబడుతుంది. అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఒక్కరే వెళ్ళిపోవడం కాకుండా గురువు గారిని కూడా పట్టుకోండి. అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ శివుడు ఒకసారి దర్శనం చేసుకొస్తాం. భలే ఉంటుంది, అద్భుతమైన లింగం. అది విరోచన ప్రతిష్ట. విరోచనం సుమ ఇంకో అక్షరం మార్చకండి, రో అని. ప్రహ్లాదుని కుమారులు ఒక ఆయన పేరు విరోచనుడు. రోచనం అంటే కాంతి, విశిష్ట కాంతి, మహాకాంతి స్వరూపుడు ఆయన. ఈ 4 ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవి శాస్త్ర ప్రకారముగా ఎవరు ప్రతిష్ఠించారో తెలియట్లేదు. కన్నడంలో కూడా, కర్ణాటకలో కూడా సుడో ఏదో ప్రాంతంలో ఒక హాటకేశ్వర లింగం ఉన్నది. దాన్ని ప్రతిష్ఠించిన వారు తెలియదు, కానీ కొన్ని వేల సంవత్సరముల లింగం అది. దాని గురించి పురాణములలో పెద్దగా చెప్పలేదు కనుక క్లుప్తంగా చెప్పుదిలేస్తున్నాను. ఇది హాటకేశ్వరుడి యొక్క మహిమ. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓం హ్రాం హ్రీం హ్రూం హాటకేశ్వరాయ నమః. ఈ మంత్రానుష్ఠానం ప్రతి మాఘమాస శుక్ల చతుర్దశి నాడు, ఇప్పుడు మాఘమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు, తర్వాత మాఘ పూర్ణిమ నాడు. పూర్ణిమ నాడుగా అక్కడ శంఖతీర్థంలో స్నానం చేయటం, ఈ శివుడిని ప్రతిష్ఠించడం, ఇదంతా ఆయన చేసింది. అందుకని అప్పుడు ఈ 2 రోజులు అనగా మాఘమాసంలో చతుర్దశి పూర్ణిమ వరుసగా 2 రోజులండి. శుక్ల చతుర్దశి మర్నాడే పూర్ణిమ. ఈ 2 రోజులు ఈ మంత్రానుష్ఠానం చేస్తే ఇంకా వాడికి తిరుగులేని పుణ్యం వస్తుంది. ఇది తెలుసు కాబట్టే ఒక ఆయన ప్రణవపీఠాన్ని మాఘ శుక్ల చతుర్దశి పూర్ణిమల్లోనే స్థాపించి పూర్ణిమ నాడు ప్రతిష్ఠించారు. పూర్ణిమ నాడే అమ్మవార్లు 3, పూర్ణిమ నాడే శివుడు, పూర్ణిమ నాడే భద్రాద్రిరాముడు, ఇలా నవగ్రహాలు సమస్తం మాఘ పూర్ణిమ నాడే ప్రతిష్ఠింపబడ్డాయి. రేపు మాఘ పూర్ణిమ నాడు పుత్రదేశ్వర లింగ ప్రతిష్ఠ జరగబోతున్నది. అక్కడ చాలా గొప్పదండి ఆ ప్రణవపీఠం. అక్కడ పెళ్లిళ్ళు చేసుకోండి, ఉపనయనాలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, సకల శుభాలు కలుగుతాయి. అక్కడికి రాలేని వారి కోసం ఇక్కడ కూడా ఈ మన్సూరాబాద్ దగ్గర ఏమిటంటే హిమగిరి కాలనీ దగ్గర కూడా గురువుగారు ప్రవచన మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలల్లో అది ఇంక రాబోతున్నది మన దగ్గరికి. అది కూడా మీకోసమే ఏర్పాటు చేస్తున్నాం. అటువంటి చోట పవిత్ర కార్యాలు చేసుకుంటే మీరు తరిస్తారు. ఇక్కడ అరుణాచలేశ్వరుడు వస్తాడు, అక్కడేమో పుత్రదేశ్వరుడు. ఒక్కో చోట ఒక్కొక్క చోట ఇలా పవిత్రమైనవి చేయాలి. ఇక కాశీలో నాకు కోరిక, పెద్ద ఒక మంచి మఠం ఏర్పాటు చేయాలి. ఒక 200 గజాలకు తక్కువ కాకుండా. 200 గజాలు రెడీగా ఉన్నాయి, కానీ మరి స్థలానికి డబ్బు కావాలి. పెద్ద కార్యక్రమం అది. మీరందరూ ఏం చేస్తారంటే భక్తితో మా గురువు గారు అక్కడ పెద్ద స్థలము కొని మంచి ప్రణవపీఠం యొక్క శాఖని విశాల స్థలంలో ఏర్పాటు చేయాలి అని భగవంతుని ప్రార్థించారు. రోజు ఓం హ్రాం హ్రీం హ్రూం హాటకేశ్వరాయ నమః అనే మంత్రం కొంతకాలం జపం చేసి గురువు గారికి అక్కడ స్థలం రావాలని, ఆయన అక్కడ ప్రణవపీఠం యొక్క శాఖను ఏర్పాటు చేయాలని, మీరు కూడా అక్కడికి వచ్చి ఆయనతో అప్పుడప్పుడు అక్కడ భజనలు చేసుకోవాలి అని, అక్కడికి వచ్చినప్పుడు నివసించాలని కోరుకోండి. వీరందరూ భక్తులు కోరుకుంటే అయిపోతుంది. భక్తులు కోరుకుంటే అవుతుంది. కేవలం ధనంతో అయ్యే పనులు కావు కొన్ని. కోరుకుంటే భక్తుల యొక్క కోరికని భగవంతుడు తీరుస్తాట. మీరు గట్టిగా అనుకోండి, 6 నెలలు తిరగకుండా అవుతుంది. అనుకుంటారా? ఊరికే మొహమాట అనుకుంటారా? ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. కాశీలో ప్రణవపీఠం పెద్ద స్థలంలో ఏర్పాటు అవ్వాలి. దానికి మేము జపం మొదలెడతాం. మాఘ పూర్ణిమ వరకు ఆకుండా చేయండి. ఏ మంత్రం చేయాలి? ఓం హ్రాం హ్రీం హ్రూం హాటకేశ్వరాయ నమః. అప్పుడు హాటకేశ్వరుడు అంతంత బంగారం ఒక్కొక్కరి ద్వారా పంపేస్తాడు. అయిపోతుంది పని, గ్యారంటీ. పరమేశ్వరుడు తలుచుకుంటే కటిక దరిద్రంలోంచి ఐశ్వర్యం ఇస్తాడు, శూన్యంలో మాన్యం సృష్టిస్తాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ భౌతికమైన ధనంతో మనం ఏం చేయలేము. అందుకని భగవంతునికి సంబంధించిన ధనం కావాలి అక్కడ. నమః పార్వతీపతే హర హర మహాదేవ గోవింద. ఇక ఇప్పుడు పరమ పవిత్రమైన ఈ నాగరఖండంలో పిప్పలాద కథ చెప్పుకుందాం. చాలా గొప్ప కథ ఇది కూడా. అసలు ఈ ఖండములకు నాగరఖండం అని ఎందుకు పేరు వచ్చిందని కొందరు అడిగారు. ఏమండి, ఏదో అరుణాచలేశ్వర మహాత్మ్యం అంటే అరుణాచలుడి కథ ఉంది, అరుణాచలం యొక్క విశిష్టత ఉంది.
వైష్ణవఖండం అంటే విష్ణు సంబంధమైన వెంకటాచల మహాత్మ్యం, బదరీ వంటి కథలున్నాయి. మాహేశ్వర ఖండంలో శివుడు కుమారస్వామి కథలున్నాయి. దీనికి నాగరఖండం అని ఎందుకు పేరు పెట్టారు అని ఒకరిద్దరికి అనుమానం వచ్చింది. వాళ్ళు అడగలేక నా పక్కనుండే అసిస్టెంట్ని అడిగారు. అసిస్టెంట్ గారు ఎప్పుడో పాదసేవ చేస్తున్నప్పుడు అడిగాడు, నాగరము అంటే నగర సంబంధమైనది, నగర సంబంధం, ఇది నగరం, ఈ నగరంలో ఉండేటటువంటి ప్రాంతాన్ని నాగరము అంటే ఈ నగరమునకు సంబంధించిన ప్రాంతం. నగరంలో ఉండే మనల్ని నాగరకులు అంటారు, నాగరికులు అనకూడదు, నాగరకులు, నాగరక. వ్యవహారంలో నాగరిక అంటారు కానీ అనకూడదు. ఏ నగరం? భగవంతుడు కొన్ని ప్రాంతములలో ఎక్కువ ఇష్టంతో ఉంటాడు. అవి సప్త మోక్షపురములు: అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతికాపురి, ద్వారవతి చైవ సప్తయితే మోక్షదైన. అందులో వారణాసిలో ఉన్నటువంటి శక్తి భూలోకంలో హాటకేశ్వర లింగం వంటి కొన్ని లింగాల్లో ఉన్నాయి. అందుకని వారణాసి నగరమునకు సంబంధించిన శక్తి ఏ ఏ లింగములలో ఉన్నదో ఆ లింగములున్న నాగర సంబంధమైన మహిమలు చెప్పే ఖండం కనుక నాగరఖండం అన్నారు. నాగరము అంటే శివుని యొక్క సర్వవ్యాపక శక్తి. శివుడు అంతటా నిండి ఉంటాడని తెలుసు కదా మీకు, అంతటా వ్యాపించి ఉంటాడు. సర్వత్రా వ్యాపించిన శివుని యొక్క శక్తిని నాగరము అంటారు. అంటే నాగరం అంటే ఇంతకీ అర్థం ఏంటి? అంతటా నిండిన, అంతటా వ్యాపించిన శివుని శక్తి, శివుని శక్తికి సంబంధించిన కథ. అటువంటి ఒక కథ ఇప్పుడు పిప్పలాద కథ. పిప్పలాదుణ్ణి ఇంచుమించుగా మీరు అందరూ తలుచుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా నదులలో స్నానం చేసేటప్పుడు ఏం చెబుతారు? పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్పిండంచ లేక పాషాణంచ మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఓ పిప్పలాదా, నీ నుంచి సముత్పన్నమైన ఈ కృత్య లోక భయంకరిది. ఓ కృత్య, పిప్పలాదు నుండి పుట్టావు, నువ్వు లోకానికి భయం కలిగిస్తావు. ఆ భయం తొలగించి మాకు శుభమివ్వడానికి ఈ మట్టి ముద్ద, ఈ ఇసుక రేణువు లేక ఒక రాయి నీకు ఆహారంగా వేస్తున్నానని అందులో వేస్తే ఇప్పుడు ఈ పిప్పలాదుడి నుంచి వచ్చే ఒక భయంకర శక్తి మనల్ని పట్టుకోకుండా అనుగ్రహిస్తుంది. ఇంతకీ పిప్పలాదుడి నుంచి వచ్చే ఆ శక్తి ఒక అసుర శక్తి. ఆ అసుర శక్తి నదులలో ఉంటుంది. నదులలో ఉన్న ఆ శక్తి మనల్ని పట్టుకోకుండా నదీ స్నాన ఫలితం మనకి రావడానికి పూర్వం నదులలో స్నానం చేసేటప్పుడు ఒక ఇసుకో మట్టో ఏదో ఒకటి అందులో వేసేవారు. కారణం, పిప్పలాదుడు ఒక దురదృష్ట జీవిగా పుట్టి గొప్పవాడయ్యాడు. ఆయన దురదృష్ట జీవిగా పుట్టి ఏడ్చాడు. ఆ ఏడుపు ఒక రాక్షస అయిపోయింది. ఆ రాక్షసి నదుల్లో చేరింది. ఆ రాక్షస శక్తిని సంతృప్తిపరచడానికి మట్టిని వేసేవారట పూర్వకాలంలో. ఆ కథ ఈ కథ అన్నమాట. ఒకప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ఒక ఆశ్రమం కట్టుకుని కఠోర తపస్సు చేశాడు. యాజ్ఞవల్క్యుడు అంటే చాలా గొప్పవాడు. వైశంపాయన మహర్షి శిష్యుడు. ఆయన భార్యలు ఇద్దరు. ఒక ఆవిడకి పేరు ఇందులో చెప్పిన ప్రకారం చెప్తున్నారు, బయట కథ నాకెందుకు. స్కాంద పురాణంలో నాగరఖండంలో చెప్పారు మైత్రేయి కాత్యాయని. ఇంకా రకరకాల కథలు ఉండొచ్చు, అందులో మార్పులు ఉండొచ్చు. కానీ స్కాంద పురాణంలో ఆయన భార్యలో ఒక భార్య పేరు మైత్రేయి. ఎంత గొప్ప శక్తితో తెలిసి ఆవిడది. వేదములు ఆపోసిన పెట్టి సంధ్యావందనం చేసిన ఆవిడే. రెండావిడ కాత్యాయని. వీళ్ల వల్లే సంధ్యావందనం ఆడవాళ్లు కూడా చేయొచ్చని బయటకు వచ్చింది, లేకపోతే తెలిసేది కాదు. అంత పూర్వం సీతాదేవి చేసిందన్నా ఎవరు ఒప్పుకోలేదు. అరుంధతి వల్ల ఈ మైత్రేయి, గార్గి, ఈ కాత్యాయని ఇటువంటి వాళ్ళంతా కూడా ఆడవాళ్ళు అర్చన చేయొచ్చు, శ్మశానాలకు వెళ్ళారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు అని లోకానికి చాటారు. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఈ యాజ్ఞవల్కుడు కొంతకాలం భార్యలను ఇంట్లో పెట్టి ఒంటరిగా అడవిలో తపస్సు చేశాడు. ఆయనకి ఒక ఆవిడ సేవ చేసేది. ఆమెకు కంసారి అని పేరు. కంసుడికి శత్రు ఎవరు? కృష్ణ పరమాత్మ. అంతటి కృష్ణుడి పేరు ఆవిడికి పెట్టారు. ఈవిడ్ని ఆయన ప్రేమగా చెల్లి అని పిలిచేవాడు. సోదరి అనేవాడు. ఒరిజినల్ సోదరి కాదండి. చాలా మంది అనుకున్నట్టుగా కాదు, అది ప్రక్షిప్తం. సొంత చెల్లెలు కాదు. ఏదో అప్పుడప్పుడు మనం అన్నా ఆటో తొందరగా పని అంటాడు. ఆటో డ్రైవరు అన్నే, కారు డ్రైవరు అన్నే, నేర్పేవాడు అన్నే. ఈ మధ్యన అన్న అనే పదం సున్నలా తయారయ్యండి. అలాగే కొంతమంది సిస్టర్ అంటారు, అదొక ముద్దు పదం. అలాగే ఈయన కూడా సోదరి యజ్ఞం చేసుకో, సోదరి తపస్సు అనేవట. ఈయన యాజ్ఞవల్క్యుడు తపస్సు చేస్తున్న చోట ఓ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర ఆవిడ కూర్చుని ఆవిడ తపస్సు చేసేది.
ఇలా ఉండగా పగలంతా తపస్సు చేసి రాత్రి పడుకున్నాడు ఈ యాజ్ఞవల్క్యుడు. ఇలా తపస్సు చేసేవాళ్ళని అప్సరసలు పరీక్షిస్తారండో. బాగా తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి అప్సరసలు వచ్చి నృత్యం చేస్తారు. ఈ అప్సరసల వల్ల పడితే తపస్సు అంతా డాము. ఒకేసారి బ్రహ్మగారు రాడు, ప్రత్యక్షం అవడం. ముందు కొంచెం పరీక్షలు ఉంటాయి. ఆ మధ్యన వాడు ఎవడో తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమన్నట్టు. అప్పుడే వచ్చేసేబట్టి ముందు ఓరోసో రంభో వస్తుంది అనుకున్నాను అన్నట్ట. దిక్కుమాలాడు ఓరోసు కోసం చేసుకున్నవాడు తపస్సు. ఎవడి బాధ వాడిది. కాబట్టి ఓరోసి రంభ వచ్చి పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలో వీడు నెగ్గితే అప్పుడు వస్తాడు చివరిన పరమాత్మ. అందులో ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, బాగా తపస్సు చేస్తే ముందు మీకు పరీక్షలు వస్తాయి. అసలు నాకు సంసారం వద్దండి, నేను సన్యాసం పుచ్చుకుని మీ ఆశ్రమంలో మీకు సేవ చేస్తాను ఒకడు వచ్చాడు. 2 రోజులు పోయిన తర్వాత పెళ్ళొద్దన్నా నేను కావాలని మళ్ళీ ఆధార్ కార్డు కూడా చెప్పకుండా పారిపోయేవాడు. ఉట్టి కబుర్లు. ఈ వచ్చేవాళ్ళంతా పెళ్లి సంబంధం కుదురుతున్నామో ఉద్యోగం చేసుకొని వస్తారు తప్ప నిజంగా విరాగత్వంతో వైరాగ్యం ఎందుకు వస్తారు? క్షణికోద్రేకంలో అలా పలుకుతారు. కానీ ఈ యాజ్ఞవల్కుడు అలా కాదు, నిజంగా మహానుభావుడు. ఆయన చాలా గొప్పవాడు కదండి. యాజ్ఞవల్కుడు ఎటువంటి వాడు, మహాతపస్యాలి. ఆయన నిజంగా తపస్సు చేశాడు. ఆయన్ని పరీక్షించడానికో పరమాత్మ ఏదో లీల చేయడానికో ఆయన దగ్గరికి అర్ధరాత్రి వాడు ఒక అప్సరసని పంపాడు. ఆవిడ ఊర్వశి. ఆవిడ కల్లో వచ్చింది. పైగా ఈయనకి అలా ఒక మాయ కల్పించింది. ఆ మాయలో ఈయన నిజంగా స్వర్గానికి వెళ్ళినట్టు, ఆ స్వర్గంలో ఈవిడ నృత్యం చేసినట్టు కనపడింది. ఏం పాడేసింది ఆవిడ, మధురంగా పాడేసింది. మనకు చూడండి పాండురంగ మహత్యంలో లీల పాడితే ఈవిడే ఊర్వశేమో ఈవిడే రంభేమో అన్నట్టుగా ఆవిడ పాడింది. నృత్యం చేసిన ఆవిడ పేరు కూడా రేట. చాలా బాగా చేసేది ఆ రోజుల్లో. రేట డ్యాన్స్ చేస్తే అందరూ టాటా అని పారిపోకుండా దగ్గరకు వచ్చేవారట. అంత అందంగా డ్యాన్స్ చేసేది ఆవిడ. మీరు వినే ఉంటారా పాట? అందమైన పాట, నాకు ఇష్టమైన పాట. జూనియర్ సముద్రాలు గారు రాసిన పాట. అందులో అన్ని జూనియర్ సముద్రాలు గారు కొడుకు రాశారనమాట. కనవేరముని రాజమౌళి నిన్ను తనియుల్తు ఆనందకేళి, కనవేరముని రాజమౌళి. అసలు ఆ పాడుతూ ఉంటే అలా ఏదో లోకానికి వెళ్ళిపోయాడు. అంత మధురంగా పాడాడు అనమాట. నీ జప నియమాలు తపములు యోగాలు, నీ జప నియమాలు తపములు యోగాలు, మా బిగి కౌగిళ్ళ సుఖింపనేగాదా. నిజంగా వీరెందుకు తపస్సు చేస్తున్నారు? మా కౌగిట్లో స్వర్గానికి వచ్చి సుఖించడానికి, ఆ సుఖం ఇక్కడే ఇస్తానంటుందన్నమాట. అలా ఈవిడ కూడా ఏదో నృత్యం చేసి పాడగానే ఈయన తొందరపడి కౌగిలించుకోపోయాడు. అప్పుడు ఆయనకి రేతపాతం అయిపోయింది, వీర్యస్ఖలనం అయిపోయింది. ఆయన వస్త్రం అంతా పూర్తిగా రేతస్సుతో నిండిపోయింది. ఉలిక్కి పడ్డాడు ఆయన. ఇంత తపస్సు చేసి ఈ దిక్కుమాలి దాని వల్ల పడుతుందని అని టక్కన లేచాడు. లేవగానే కళా చెదిరింది, ఆవిడ అదృశ్యం అయిపోయింది. కానీ అప్పటికే జరగవలసిన అపచారం జరిగిపోయి ఆయన వస్త్రం అంతా ఆయన రేతస్సుతో నిండిపోయింది. ఓహో, ఏమి విచిత్రం ఇది అని వెంటనే ఆయన ఈ వస్త్రాన్ని తీసి దూరంగా ఉన్న చెట్టు దగ్గర పారవేసి అప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక కొలండులో స్నానం చేసి మళ్ళీ కొత్త వస్త్రం ధరించి తపస్సు చేశాడు. ఈ వస్త్రం విసిరినది వెళ్ళి కర్మయోగం వల్ల విసిరేస్తే దూరంగా ఈ తపస్సు చేసుకుంటున్న కంసారి అని ఆవిడ మీద పడింది. ఈయన సోదరి అని పిలిచేవాడు, సొంత సోదరి కాకపోయినా ఆవిడ మీద పడింది. ఆవిడ కర్మయోగంగా వాడి ఈయన ఎక్కడికో విసిరితే అది వచ్చి ఆవిడ మీద పడింది. ఆవిడేమనుకుంది, నేను తపస్సు చేస్తూ ఉంటే శివుడు ఏదో ఈ వస్త్రం నాకు విసిరాడేమో అనుకుని ఈ వస్త్రం కట్టుకుని మర్నాడు స్నానానికి వెళ్ళింది. తపస్సు చేసే వాళ్ళ మీద చెట్ల మీద అప్పుడప్పుడు వస్త్రాలు పడతాయట. అలా పడింది అనుకుంది పాపం తెలియక. ఈ వస్త్రం కట్టుకు స్నానానికి వెళ్ళగానే ఇందులో ఉన్న ఆయన యొక్క రేతస్సు ఆమె గర్భంలోకి వెళ్ళిపోయింది. ఆయన రేతస్సు అంత గొప్పది, తెలియకుండా కడుపులోకి వెళ్ళిపోయింది. కడుపు వచ్చేసింది, ఆవిడ గర్భవతి అయిపోయింది. అమోఘమైన తపస్సుల యొక్క రేతస్సు అటువంటిదన్నమాట, అవి వ్యర్థం కావు. ఈవిడికి గర్భం ధరించగానే సిగ్గుపడిపోయింది. నేను బ్రహ్మచారిణిని, ఇక్కడ సోదరి అని పిలిచే మహానుభావుడు యాజ్ఞవల్క్యుడి దక్క ఎవడూ లేడు. నేను తపస్సు చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా ఈ గర్భం ఏమిటి, ఈ చిన్నెలేమిటి, ఈ వన్నెలేమిటి, వాంతులేమిటి అనుకుని ఇక్కడ తపస్సు చేయకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఈ మర్రి చెట్టు విడిచి 5 మైళ్ళు దూరం వెళ్ళింది అడవిలోకి. చాలా బాధపడింది. అక్కడ చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర కూర్చుంది. ఆ చెరువు ఒడ్డు మీద ఒక రావి చెట్టు ఉంది, అశ్వత్థ వృక్షం. అక్కడ కూర్చుని నేనే పాపము ఎరగను, దానికి పరమాత్ముడే సాక్షి. ఈ చెట్టు కింద కూర్చుని ఈ గర్భము
లోకానికి శ్రేయస్సును కూర్చుగాక అని శివనామస్మరణం చేస్తూ తపస్సు చేస్తానని తపస్సు చేసింది ఆవిడ. క్రమంగా తపస్సు చేస్తూ ఉంటే గర్భం కూడా పెరిగింది. హఠాత్తుగా ఒక రోజున ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టగానే ఇప్పుడు నేనేం చేయను, తపస్సు చేసుకుంటూ పెళ్లి కాకుండా ఉన్న కన్యామణి నేను గర్భముని ఎలా ధరించానో తెలియదు, ఈ పిల్లాడు పుట్టాడు, ఈ పిల్లాడిని ఎవరికైనా చూపిస్తే వాళ్ళంతా నా శీలాన్ని శంకిస్తారు అని బాధపడి వెంటనే ఆవిడ ఆ అశ్వత్థ వృక్షం దగ్గర ఆ పిల్లాడిని పెట్టింది, రావి చెట్టు కింద. రావి చెట్టు, నువ్వు విష్ణు స్వరూపాన్ని విని నాకు తెలుసు, అశ్వత్థ సర్వవృక్షాణం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అందుకే నిన్ను భగవంతుడైన విష్ణువునకు మారురూపుగా భావిస్తూ నీకు అప్పగిస్తున్నాను ఈ నా పుత్రుణ్ణి. అశ్వత్థ వృక్షరూపోసి త్వం దేవేషు ప్రతిష్ఠితః తస్మాద్ రక్షస్వ మే పుత్రం సర్వతస్త్వం వనస్పతే. ఏషతే శరణం ప్రాప్తో మమ పుత్రస్తు బాలకః పాపాయా నిర్దయాయాశ్చ తస్మాత్ రక్షాం సమాచర. ఓ అశ్వత్థ వృక్షమా, విష్ణు స్వరూపమా, నువ్వు సకల దేవతలు నిన్ను విష్ణువుగా భావించి ఇక్కడ ప్రతిష్ఠించటం వల్ల పెరిగిన దానివి, అందుకే నిన్ను శరణు కోరుతున్నాను. దేవతలంతా నీవే విష్ణువు అన్నారు, విష్ణువు నేనే నీ రూపంలో ఉన్నానన్నాడు. కాబట్టి రావి చెట్టు అంటే విష్ణువు, అందుకే నిన్ను కోరుకుంటున్నాను, శరణు కోరుకుంటున్నాను, భక్తితో వేడుకుంటున్నాను. ఈ పుత్రుడు నా వల్ల అపచారమో ఉపచారమో జరగడం వల్ల పుట్టాడు, నాకు ఇష్టం లేకపోయినా పుట్టాడు. కానీ వాడు ఉత్తముడు, పాపం వాడికి ఏ పాపం తెలియదు. నేను వీడిని పెంచలేను, అభాండాలు పడలేను, ఈ కొడుకుని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు వీడిని ఎలా రక్షిస్తావో రక్షించు. ఈ క్షణం నుంచి నీవే దిక్కు నాకు, నా కుమారుడికి. నేను పాపాత్మురాలని నిర్దయగా ఈ కొడుకుని వదిలిపోతున్నాను, నన్ను రక్షించు, వీడిని రక్షించు అనగానే టక్కన ఆకాశవాణి ఏమన్నది, వెర్రిదానా నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు, ఈ అశ్వత్థ వృక్షమాన్ని రక్షిస్తుంది. నీకు తెలియదు, అయినా చెబుతున్నాను విను. పూర్వం ఉతత్యుడు అని పేరు కలిగిన బృహస్పతి అన్నగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి దీర్ఘతముడని కూడా పేరు. బృహస్పతికి అన్నగారు ఆయన. బృహస్పతి కొన్ని కారణముల చేత వదిన గారికి అపచారం చేశాడు. దురదృష్టవశాత్తు వదినని అగౌరవపరిచాడు. అప్పుడు బృహస్పతి అన్నగారు ఉతత్యుడు సోదరుడి కేసి తిరిగి, మూర్ఖుడా, తల్లి లాంటి వదిని గారిని అవమానం చేశావు, కాబట్టి నువ్వు అవమానకరమైన జన్మలెత్తి కొన్ని చివాట్లు తిను పో అని శపించాడు. అప్పుడు బృహస్పతి అన్నగారు కాళ్ళు పట్టుకుని, అన్నయ్య, నేను ఈ శరీరం విడిచి భూలోకంలోకి వెళ్ళడం బాగుండదు, దేవతలకు కూడా అది ఇబ్బందే, రక్షించమనగా, అయితే నీలోని కొంత శక్తి, ఒక అంశ ఒక కన్యా గర్భంలో ప్రవేశిస్తుంది. ఆ కన్య ఏ పాపము ఎరగపోయినా ప్రజల వల్ల అభాండాలు పొందుతుంది. మహానుభావుడైన యాజ్ఞవల్క్యుడి యొక్క రేతస్వామి గర్భంలో ప్రవేశిస్తుంది. సోదరి అని మాట వరసకి పిలుస్తున్నటువంటి యాజ్ఞవల్క్యుడి రేతస్సు వల్ల పిల్లవాడిని కనడం వల్ల కొందరు ఆమెను అభాండం వేసి తిడతారు. అయినప్పటికీ పుట్టిన పుత్రుడు జగత్ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఆ పుత్రుడి రూపంలో నువ్వు ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు. నీలోని కొంత తపశ్శక్తి అంశ అలా పెడుతుంది. చూడండి, విష్ణు అక్కడుండి అంశతో అవతారం ఎత్తినట్టుగా బృహస్పతి యొక్క అంశతో కొడుకు పుడతాడన్నాడు ఆయన. అదిగో ఆ బృహస్పతి యొక్క అంశమే ఇప్పుడు నీ కడుపులో ప్రవేశించింది. యాజ్ఞవల్క్యుడి రేతస్సు ఉన్నటువంటి వస్త్రం నువ్వు కప్పుకొని స్నానం చేయటం వల్ల ఆ రేతస్సు నీ గర్భంలోకి వెళ్ళింది. ఈ బృహస్పతి యొక్క అంశతో కొడుకు పుట్టాడు. వీడి రక్షణ బాధ్యత ఈ రావి చెట్టు తీసుకుంటుంది. ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ రావి చెట్టు తన చెట్టు నుంచి కొంత రసం వాడి నోట్లో పోస్తుంది. చెట్టుకి రసం వస్తుందండి. మీరు ఎప్పుడైనా చెట్టుని ఇలా కోకండి, అందులోంచి నీరు వస్తుంది. ఆ చెట్ల రసం, వృక్షరసం అమృతం వంటిది. ఆ అమృత రసంతో ఈ కుర్రవాడు పెరుగుతాడు. పిప్పలస్య తరోరేష రసం సంభక్షయిష్యతి పిప్పలాద ఇతి ఖ్యాతః తతో లోకే భవిష్యతి. పిప్పల వృక్షము అంటే రావి. సంస్కృతంలో అశ్వత్థము అన్న పిప్పలము అన్న రావి చెట్టు. ఆ చెట్టు యొక్క రసమును తాగి ఇతడు పెరుగుతాడు గనక ఇతడికి పిప్పలాదుడు అని ఖ్యాతి వస్తుంది. లోకములో పిప్పలాదుడు అనబడతాడు. నువ్వు వెళ్ళిపో అనగానే ఆవిడ
వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళి కొండ మీద నుంచి కిందకు దూకేసింది. నేను కన్యగా ఉండి పిల్లవాడిని కనడం నాకు ఇష్టం లేదు అని పెద్ద కొండ మీద నుంచి కిందకు దూకి కింద పడిపోయింది. పాపం ఈలోపు అక్కడ యాజ్ఞవల్క్యుడు, అయ్యో పాపం ఎక్కడి నుంచో ఒక ఋషికన్య ఇక్కడికి వచ్చింది, ఏదో వాత్సల్యంతో సోదరి అనేవాడిని, ఆమె ఈ మధ్యన కనపడటం లేదేమిటి అని తన భార్యలిద్దరినీ వెంట పెట్టుకుని ఆవిడ కోసం వెతికాడు. చాలా కాలం వెతక్క ఒక కొండ మీద నుంచి కింద పడి ఉన్న ఈవిడ శరీరం కనపడింది. దగ్గరికి వెళ్ళి, ఇదేమిటమ్మా కంసారి, నీకు ఎవరైనా అపచారం చేశారా? నేను కూడా నిన్ను సోదరి అన్నాను కదా, ఇంకో వంకతో నిన్నేమి అవమానపరచలేదు కదా అనగానే సిగ్గుపడుతూ అతనికేసి చూసి అప్పటిదాకా కింద పడి చావకుండా ఇంకా ప్రాణం నిలబెట్టుకున్న ఆమె కళ్ళు మూసి చచ్చిపోయింది. అప్పుడు ఈయన కంగారు పడ్డాడు. అసలు ఈవిడ ఎక్కడ నుంచి ఎక్కడ పడింది, ఎందుకు కింద పడింది, ఎందుకు నన్ను చూచి జాలిగా ఏడుస్తూ చచ్చిపోయింది అనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశవాణి జరిగిందంతా చెప్పి, నువ్వేమో ఏదో సోదరి అన్నావు, నీ రేతస్సులో గర్భం ధరించింది, అందువల్లే సిగ్గుపడింది, కన్యగా ఉండి పిల్లవాడిని కనడం ఇష్టం లేక చచ్చిపోయింది, ఇందులో నీ తప్పు లేదు, ఇదంతా బృహస్పతి యొక్క శాపం, వాళ్ళ అన్నగారు బృహస్పతికి ఇచ్చిన శాప ప్రభావం, నీవు కూడా తపస్సు చేసుకుని నీ పేరు మీదుగా అచలేశ్వరలింగాన్ని యాజ్ఞవల్కేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించు, నువ్వు తెలుసో తెలియకో ఈవిడికి చేసిన అపచారం నుంచి విముక్తి పొందుతావు, ఇక ఈ కుమారుడు ఆమె కన్న కుమారుడు జగత్ప్రసిద్ధికి ఎక్కుతాడు అనగానే ఆయన తన భార్యలతో ఆ పని చేశాడు. ఇప్పుడు పాపం ఈ పిప్పలాదుడు చిన్నవాడు 3 సంవత్సరాల వాడయ్యాట. రోజు ఈ మర్రి చెట్టు 3 పూట్ల ఆయన నోట్లో పాలు పోసేది, అంటే తన రావి చెట్టు రసాన్ని వృక్షరసాన్ని నోట్లో పోసేది. ఆ వృక్షరసం ఎర్రగా కాకుండా తెల్లగా ఉండేవి, మర్రిపోలు తెల్లగా ఉన్నట్టుగా. ఆ తెల్లని పాల వంటి రసం నోట్లో పడగానే అది అమృతంగా మారేది. ఆ అమృత రసంతో ఈ కుర్రవాడు మంచి బలంగా తయారయ్యాడు. 3 ఏళ్లు గడిచాయి వాడికి. ఒక రోజున అనుకోకుండా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఈ కుర్రవాడు అమృతం తాగడం వల్ల మంచి వాక్చాతుర్యం పొందాడండోయ్. అమృతం తాగిన వాడికి మంచి మాటలు వస్తాయి. ఆ వాక్చాతుర్యంతో నారదుడికి నమస్కరించి, మహాత్మా మీరెవరు అన్నాడు. నేను దేవరిషిని, నారదుడు అంటారు, ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా వెళ్ళి ఏ తీర్థస్థలాల్లో అయినా చరించగలను, నారాయణ స్మరణ పరాయణుణ్ణి అనగానే, ఓహో అమృతం తాగడం వల్ల నాకు మీ గురించి తెలిసింది, మీరు మహానుభావులు, భాగవతోత్తములు, ఎందరికో గురువులు, ఎందరి చేతో పురాణాలు చదివించారు, రాయించారు, వేదములు అందరికీ బోధించిన మహాత్ములు, మీరే నా గురువులు అని కుర్రాడు 3 ఏళ్ల కుర్రాట గురువురంజన్న విద్యతను గురువుగారికి అడ్డు పట్టుకున్నాడు. అప్పుడు గురువుగారు సంతోషించి నేను శిష్యుడిగా తీసుకుంటాను, ఏమిటి నీ కోరిక అంటే, అసలు నా తల్లి ఎవరు అన్నట్ట. అప్పుడు ఈయన జరిగిన కథ చెప్పాడు. మీ అమ్మ ఇలా చచ్చిపోయింది అనగానే ఈయనకి మతిపోయింది. మా అమ్మ నన్ను కనడం వల్ల దిక్కులేక చచ్చిపోయిందా, నాలాంటి దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉంటాడా, అన్యాయంగా మా తల్లి గర్భంలో ప్రవేశించి ఆవిడకి అభాండం తెచ్చి ఆవిడ చావుకి మూలకారకుండా అయ్యాను, ఎందుకు ఇంత అన్యాయం జరిగింది నాకు అన్నట్టు ఆయన. ఇది నీ తప్పు కాదు నాయన, నువ్వు పుట్టినప్పుడు జన్మలగ్నంలో శనైశ్చరుడు ఉన్నాడు, నీ జన్మలగ్నంలో శనిగారు ఉన్నాడు. శని ప్రభావంతో పుట్టడం వల్ల, నీ జన్మలగ్నంలో శని ఉండడం వల్ల బాల్యంలోనే తల్లికి దూరం అయ్యావు, తండ్రి ఎలాగో లేడు అనగా నీకు ఒళ్ళు మండిపోయింది. దిక్కుమాలినాడా శనైశ్చరా, నా జన్మలగ్నంలో నువ్వు చేరి పుట్టి పుట్టగానే నా తల్లికి దూరం చేస్తావా అని ఇలా కోపంతో కన్నులు పైకెత్తాడు. నారదుడి యొక్క అనుగ్రహం ఉంది ఆయనకి, పైగా అమృతరసం తాగాడు. దాంతో తల పైకెత్తి ఎవడెవరా ఎక్కడున్నావురా శని అన్నాడో లేదో డామ్ అనే శబ్దంతో శని కుప్పకూలిపోయాట. అసలు వీడు ఎంత గొప్పడండి, శనిని కింద పడగొట్టేశాడు ఒక్క దెబ్బకి. అప్పటికి కంగారు పడిపోయాడు నారదుడు. మా మా వద్దు వద్దు శనైశ్చరుడి కేసు కోపంగా చూడకరా ఆయన అనే లోపే చూడడం, ఆ శని కింద పడిపోవడం ఒకేసారి జరిగాయి. అప్పుడు నారదుడు తన తపశ్శక్తితో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఈ శనైశ్చరుణ్ణి తిరిగి వెళ్ళి యథాస్థానంలో ప్రవేశపెట్టి గ్రహంగా ప్రతిష్ఠించేశాడు. ఆయన శక్తి అది, ఈయన శక్తి ఇది. కుర్రాడు పడగొట్టాడు, నారదుడు మళ్ళీ నిలబెట్టాడు. నిలబెట్టి శనికేసి చూసి, శని పాపం పిల్లవాడు వీడు, నా శిష్యుడు, కోపంతో నిన్ను పడగొట్టాడని నువ్వు కోపించి ఆయన కేసు చూస్తే వాడు భస్మం అయిపోతాడు, నువ్వంతా ఆ వాడంతా నీ శక్తి ముందు అతడు భస్మం అయిపోతాడు,
పిల్లవాడిని మాత్రం కోపంతో చూడకే, మహానుభావుడు వాడు భవిష్యత్తులో ఎందరినో ఉద్ధరించాలి అనగానే శని జాలిపడిపోయి, ఆంజనేయుడు మా నాన్నను పట్టుకోలేదు, అప్పుడు ఆంజనేయుడి మీద మా నాన్నగారు కోపగించారా, అలాగే సూర్యపుత్రుడిని నేను కూడా ఈ బాలుడి మీద కోపగించంలే, వీడు భవిష్యత్తులో నా భక్తుడు అవుతాడన్నట్ట. లేకపోతే ఆ పూట శని గనక కోపగించి ఉంటే ఈ కుర్రాడు అప్పుడే భస్మం అయిపోయేవాడు. ఏమంటే శనైశ్వరుడు కనుక కోపగిస్తే ఇందులో ఎవడన్నా బతకగలంటండి బాబు. ఇది జరిగిన తర్వాత కథ చాలా అద్భుతమైన మలుపు తిరిగింది. ఆ మలుపు రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:15కు ముచ్చటించుకుంటాం. రేపు 15 గంటలు ఈ కథ అయిపోయిన తర్వాత నాగరఖండం పూర్తయి రేపటి నుంచి రేవాఖండం, నర్మదాఖండం మొదలవుతుంది. చాలా అద్భుతమైన కథలు అవి. ఇప్పుడు ఒక శ్లోకం చెబుతాను, అది అనండి, అత్యంత భక్తి శ్రద్ధలతో అనండి అనమాట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకములు తరచుగా చదువుకుంటే శనైశ్చర కరుణ వల్ల ఆ దోషాల నుంచి బయటపడతాం అనమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.